హాయ్ ఫ్రెండ్స్, ఇలా సండే కాబట్టి మాకు చిన్న బిడ్డ వచ్చింది. మాకు చేపలు తీసుకొచ్చినాం. ఆమెకు ఒక అరకిలంతా చికెన్ తీసుకొచ్చినాం. సో ఫ్రెష్గా కడుక్కోవాలి. బొమ్మ చేప ఫ్రెష్గా కడిగిన ఉప్పు కారం అయితే కలపాలి. ఫిష్ కూడా కలిపిన కడిగిన ఇలా ఆయిల్ కోసం ఫిష్లో కూడా కొంచెం కోసం కారం వేసుకుంటాం. కొంచెమే కాబట్టి ఒక 3 చెంచాలు వేస్తాం. కిలో కాబట్టి 5 చెంచాలు వేస్తాం. పసుపు ఒక చెంచా పసుపు, ఇలా కూడా తర్వాత వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తాను. అల్లం వేస్తాను. కలిపి పక్క పెట్టుకుంటే మంచిగా ముక్కలకు కారం పడుతుంది. గంట పెడతా పక్కకు. గంట పెడతారా? ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే చింతపండు కడుగుతానా. కడిగిన తర్వాత అన్ని ఉల్లాకు, కొత్తిమీర, మెంతికూర అన్నీ ఉల్లిగడ్డ తీసుకొని పక్క ఇట్లా కలిపి పొయ్యి మీద పెడతా డైరెక్ట్. చికెన్ ఇలానే కొత్తిమీర పుదీనా, ఇగో మెంతి కూర, ఇలానే ఇగో 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు అయిపోయినా, ఉల్లిగడ్డ మిక్సీ వేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకున్నాయి. ఒక మూత పెట్టుకుంటే అదే అయితే కొంచెం వేడెక్కినాక చిన్న పెట్టుకుంటే అదే అవుతుంది. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మసాలా వేస్తానా. మసాలా వేసిన తర్వాత ఒక కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోయింది. ఇగో కొత్తిమీర అయితే వేసిన. చికెన్ ఫ్రై అయిపోయింది. అన్నం అయిందా? చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇక ఫిష్ వండుతాయి. వంచకుండా ఏమైతుంది కానీ వీటి రైస్ పెడతాను. ఇదైతే కాలింది మోపుడు. ఇప్పుడైతే ఇది కాలింది. మిక్స్ చేస్తాను.
ఉల్లిగడ్డ వేస్తాను. కొన్ని నూనెలు వేసి మిక్సీ వేసుకోవాలి. పుదీనా మెంతి కూర ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసినా అది కొన్ని నూనెలు ఏంటి పులుసు మసులుతా అంటే వేయాలి మిక్సీ పట్టి. ఇప్పుడైతే ఇవన్నీ గోల్నాయి. ఇగో చేపలు వేస్తాను. ఇక చేపలు వేసిన తర్వాత కలపద్దు అంటే కొంచెం ఇప్పుడు కలపవచ్చు కానీ తర్వాత ఇక కలపద్దు, అన్నీ ఇచ్చుకపోతాయి. అవి ఒక పక్క ఉల్లిగడ్డ నూనె పోసి పెట్టిన అవి ఎర్రగా అయినాయి. అవి మిక్సీ పట్టి పులుసులా వేస్తాం మసలేటప్పుడు. ఇప్పుడు కలుపుకోవచ్చు కానీ ఇక తర్వాత ఇట్లా వట్టిగానే వేసుకోవాలి. ఫిష్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు పులుసు వస్తాను. సింపుల్. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టి పులుసులు వేస్తాను. అట్నే జీలకర్ర మెంతుల పొడి కొంచెం అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. రెడీగా అయిపోతుంది. చేపల పులుసు అయితే రెడీ అయింది. కొత్తిమీర వేస్తాను ఇప్పుడు. దింపుడే కర్రీలు అయితే రెడీ అయినాయి. ఇప్పుడు తింటాను. వేడి చికెన్ ఫ్రై ఉప్పుగా ఫిష్ సూప్ పెరుగు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.